భయం ఎరుగని బ్యాటింగ్, బౌలర్లకు చుక్కలు, చిన్న వయసులోనే రికార్డులు బద్దలు. చిన్న వయసులోనే క్రికెట్ ప్రపంచాన్ని తన వైపు తిప్పుకున్న వైభవ్ సూర్యవంశీ ప్రయాణం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. దిగ్గజ ఆటగాళ్లు సైతం అందుకోలేని రికార్డులను వరుసగా బద్దలు కొడుతూ భవిష్యత్తు భారత క్రికెట్‌కు కొత్త సూపర్ స్టార్‌గా ఎదుగుతున్నాడు ఈ యువ సంచలనం. ముఖ్యంగా ఐపీఎల్‌లో సిక్సర్ల కింగ్‌గా పేరొందిన క్రిస్ గేల్ పేరిట ఉన్న అరుదైన రికార్డును కేవలం 15 ఏళ్ల వయసులోనే సమం చేయడం అతని ప్రతిభకు నిదర్శనం. ఐపీఎల్ చరిత్రలో విధ్వంసకరమైన బ్యాటింగ్ అంటే ముందుగా గుర్తొచ్చే పేరు క్రిస్ గేల్. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున 2012 సీజన్లో గేల్ ఏకంగా 59 సిక్సర్లు బాది ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పాడు. ఎన్నో సంవత్సరాలుగా చెక్కు చెదరని ఆ రికార్డును ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అధిగమించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచ్లో అతడు బాదిన భారీ సిక్సర్తో ఈ సీజన్లో తన సిక్సర్ల సంఖ్యను 60కు చేర్చి కొత్త చరిత్ర సృష్టించాడు. మైదానంలో వైభవ్ ఆడిన తీరు అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ప్రపంచ స్థాయి బౌలర్లను ఏమాత్రం భయపడకుండా ఎదుర్కొంటూ మైదానం నలుమూలలా సిక్సర్ల వర్షం కురిపించాడు. సాకిబ్ హుస్సేన్ వేసిన ఓవర్లో ఇన్సైడ్ అవుట్ షాట్తో కవర్స్ మీదుగా అతడు కొట్టిన భారీ సిక్సర్ మ్యాచ్కే హైలైట్గా నిలిచింది. అదే షాట్ అతడిని గేల్ సరసన నిలబెట్టింది. ఇక సిక్సర్ల రికార్డుతో పాటు మరో అరుదైన ఘనతను కూడా వైభవ్ తన ఖాతాలో వేసుకున్నాడు. అత్యంత పిన్న వయసులో 600 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా రిషబ్ పంత్ రికార్డును కూడా అధిగమించాడు. అతడి షాట్ల ఎంపిక, టైమింగ్, బంతిని బౌండరీ దాటించే శక్తి చూసి క్రికెట్ దిగ్గజాలు సైతం ఆశ్చర్యపోతున్నారు. బీహార్కు చెందిన ఈ యువ ఆటగాడు మైదానంలో ఆడుతున్న తీరు చూస్తుంటే భవిష్యత్తులో భారత జట్టుకు మ్యాచ్ విన్నర్గా మారడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.